హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఆలూ భుజియాని మీకు చేసి చూపిస్తున్నానండి. ఆలూ భుజియాని మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా హెల్తీగా ఇంట్లోనే ఎలా చేయాలో వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా 3 బంగాళదుంపలను ఉడకబెట్టుకొని ఇలాగా పొట్టు తీసుకున్న తర్వాత మెత్తగా చేసుకోండి. మీరు చేతితోటైనా మెత్తగా ఎలా చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోండి, అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి, చిటికెడు పసుపును కూడా వేసుకోండి, అలాగే అర స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి, అర స్పూన్ కంటే తక్కువ జీలకర్ర పొడిని వేసుకోండి, చికెన్ మసాలాను కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ముక్కలు ఏమీ లేకుండా ఉండాలండి. మనకి బంగాళదుంప అనేది చాలా మెత్తగా ఉండాలి. ముక్కలు ఏమీ లేకుండా చూసుకోండి. ఏదైనా ముక్కలు ఉంటే కనుక ఇలా చేతితో నలిపేసుకుంటే కనుక ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి. మనం బంగాళదుంపను ఉడకబెట్టాం కాబట్టి. ఇప్పుడు ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకుంటున్నానండి. శనగపిండి వేసుకుని బాగా కలుపుకోండి. వాటర్ అనేది వేయకూడదండి, ఎందుకంటే ఇందులో ఉన్న తడితోటి మనకి పిండి అనేది కలిసిపోతుంది. ఇంకా ఒకవేళ శనగపిండి తక్కువైతే కనుక కొంచెం వేసుకోండి. పిండి అనేది మెత్తగా ఉంది అనుకుంటే కనుక కొంచెం శనగపిండి అనేది వేసుకోండి. ఇలాగా మనకి చపాతీ ముద్దలాగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు ఈ పిండిని మనకి జంతికలు కొట్టం ఉంటుంది కదండి, దాంట్లో మనకి సన్నగా ఉన్న కారపూస వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ని ఇందులో వేసుకొని కొద్దిగా నూనె అనేది రాసుకోండి. చుట్టూను నూనె రాసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను పెట్టుకుని మనం జంతికలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. పిండి కలుపుకునేలోపు మనం స్టవ్ పైన తగినంత ఆయిల్ని పెట్టుకుని వేడి చేసుకుంటే పిండి కలుపుకునేలోపు మనకు ఆయిల్ అనేది వేడెక్కుతుందండి. మీరు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకునేవారైతే ఆయిల్లో వేసుకోండి, లేదంటే కనుక ఇలా ఒక ప్లేట్ పైన మనం జంతికలు ఎలా అయితే వేసుకుంటామో, మనం కారపూస వేసుకుంటూ ఉంటాం కదా, కారపూస ఎలా అయితే వేసుకుంటామో అలాగా ఒక ప్లేట్ మీద వేసుకుని ఆయిల్లో వేసేసుకోండి. ఇలా మీకు వేయడం కష్టంగా ఉంది అనుకుంటే కనుక డైరెక్ట్గానే మీరు ఈ ఆయిల్లోనే వేసేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు తిప్పుకోండి, లేదంటే కనుక విడిపోతుంది. అంతేనండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవట్లేదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా డైరెక్ట్గా మీరు ఆయిల్లోనే వేసేసుకుంటే కనుక మీకు ఇలా కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. అంతేనండి, ఎంత హెల్తీగా ఈ ఆలూ భుజియా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి, టేస్టీగా మాత్రం ఉంటుంది. బంగాళదుంప అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఆ బంగాళదుంపలతో చేసిన ఈ ఆలూ భుజియాని మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టామంటే పిల్లలు హెల్తీగా తింటారండి. లేదంటే కనుక మనం బయట నుంచి తెచ్చిన ఆయిల్, వాడిన ఆయిలే మళ్ళీ వాడుతూ ఉంటారండి. అది కాక తక్కువ రేట్లో వచ్చే ఆయిల్ని కూడా వాడుతూ ఉంటారండి. అది మన హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే కనుక హెల్తీగా చేసుకోవచ్చు, అలాగే తొందరగా కూడా అయిపోతుందండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఖాళీ లేకో లేదంటే చేయడానికి వీలు లేకో చాలామంది బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి. మనం బయట ఫుడ్కి ఎంత దూరంగా ఉంటామో ఆరోగ్యానికి అంత దగ్గరగా ఉంటాము. ఇది అందరికీ తెలుసు, ఎవరూ పట్టించుకోరు. చూసారా, 3 బంగాళదుంపలు 1 కప్పు శనగపిండితో నాకు ఇంత ఆలూ భుజియా అనేది అయ్యిందండి. తర్వాత నేను కరివేపాకును ఫ్రై చేసుకుని దీంట్లో వేసుకున్నానండి. గాలి తగలని డబ్బాలో వేసుకుని పెట్టుకున్నామంటే 15 రోజులు 20 రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. దీని టేస్ట్ అయితే అచ్చం బయట కొన్నట్టే ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.